ఒక నది ఒడ్డున ఉన్న నేరేడు చెట్టు మీద ఓ కోతి ఉండేది. నదిలో ఉండే మొసలికి కోతితో స్నేహం కుదిరింది. కోతి నేరేడు పళ్ళు కోసి మొసలికి ఇస్తే మొసలి ఆ పళ్లను కొన్నిటిని తన భార్యకు తీసుకెళ్లేది. నేరేడు పళ్ల రుచి మొసలి భార్యకు ఎంతో నచ్చింది. ఈ పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఈ పళ్ళు మాత్రమే తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని మొసలి భార్య అనుకుంది. మొసలితో గొడవ చేస్తూ కోతిని తమ ఇంటికి తీసుకురమ్మంది. భార్య గొడవ భరించలేక మొసలి కోతిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. కోతి, నాకు ఈతరాదు కదా, ఎలా రాను అని అడిగింది. నువ్వు నా వీపు మీద కూర్చో, నే తీసుకెళ్ళి మళ్ళీ దింపుతాను అని మొసలి చెప్పింది. కోతి అంగీకరించి మొసలి వీపు మీద కూర్చుంది. నదిలో సగం దూరం వెళ్ళాక, మిత్రమా, నా భార్యని గుండెకాయ తినాలని కోరింది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నా అని మొసలి చెప్పింది. మొసలి తనను మోసం చేసిందని తెలుసుకున్న కోతి బాధపడింది. కోతి తెలివిగా, అయ్యో, ఈ విషయానికి ముందే చెప్పి ఉంటే బాగుండేది. నా గుండె నా దగ్గర లేదు, జాగ్రత్త కోసం చెట్టుపై తగిలించి ఉంచుతాను అంది. వెనక్కు పద, గుండె తీసుకొని తిరిగి మీ ఇంటికి వెళదాం అని మాయమాటలు చెప్పింది. మొసలి కోతి మాటలు నమ్మి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కింది. గుండె ఎవరైనా చెట్టుకు తగిలిస్తారా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు. నాకు స్నేహం కుదరదు అని కోతి మొసలితో చెప్పింది. నీతి: మోసంతో స్నేహం నిలవదు, తెలివిగా ఆలోచిస్తే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.